హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జీవితాన్ని సులభంగా, గౌరవంగా నిలబెట్టే ఒక చిన్న ఉపదేశం. ప్రతి వ్యక్తి కూడా ఈ 5 సందర్భాల్లో మౌనంగా ఉంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒకటి, కోపం వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు గాయాలు చేస్తాయి. ఆ సమయంలో ఎంతో నిశ్శబ్దంగా ఉంటే చాలా మంచిది. ఇక రెండవది వచ్చేసి, పూర్తి సమాచారం లేనప్పుడు, అసలు విషయం మీకు తెలియకపోతే అభిప్రాయం చెప్పకపోవడం మంచిది. తెలియక మాట్లాడితే వచ్చే అపార్థాలు చాలా పెరుగుతాయి. ఏదైనా మీకు తెలిస్తేనే మాట్లాడండి. లేదంటే మౌనంగా ఉండండి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిని తప్పు పట్టడం కంటే వినడం మంచిది. కొన్నిసార్లు మౌనం ఒక పెద్ద ఓదార్పునిస్తోంది. ఇలాంటివి ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇది సహజం. అలాగే రహస్య విషయాలెప్పుడు కూడా ఎవరో నమ్మి చెప్పిన మాటలు, ఇలాంటి విషయాలు బయట పెట్టకూడదు. అది మౌనాన్ని, విశ్వాసాన్ని కాపాడుతుంది. ఏదైనా ఉంటే అలాగే మీ మనసులో ఉంచాలి. అంతేకాని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల చాలా అనర్థాలు పెరుగుతాయి. అలాగే మాటలతో గెలవడం కంటే మౌనంతో నిలబడడం చాలా గొప్ప విషయం. మౌనం ఎప్పుడు గెలుస్తోంది. అలాగే జీవితంలో ప్రతి సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడమే గొప్ప విషయం. ఒకసారి ఆలోచించండి. నీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. నీ విలువ నీకు తెలుసు కదా! పక్కవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుకు తెలిస్తే చాలు. ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోతే వాదించవద్దు. అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా! అర్థం చేసుకొని వాళ్ళతో వాదించడం వేస్ట్. ప్రతి తప్పుకు వివరణ ఇవ్వాల్సిందేనా? నీ మనసుకు నిజాయితీ ఉంటే చాలు. నువ్వు ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం అసలు లేదు. ఇలాంటి చిన్న చిన్నవి మీ మనసులో బాగా ఆలోచించుకోవాలి. అప్పుడే మీకు అన్నీ పూర్తిగా అర్థమవుతాయి. ఇలాంటి సందర్భాలలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. అలాగే కొన్ని పోరాటాలు గెలవడానికి కాదు. అలాగే దూరంగా ఉండడానికి. కొన్ని మాటలు చెప్పకపోతేనే సంబంధాలు నిలుస్తాయి. అలాగని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మాటలు మన స్వభావాన్ని చూపిస్తాయి. మౌనం మన పరిపక్వతను చూపిస్తోంది. మన తప్పు లేనప్పుడు మనం పక్క వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాని వాళ్ళతో వాదిస్తూ ఉంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. సమాధానం మీ మనసులో ఉంది. అలాగే మీ ఆలోచనలో ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఈ 5 సందర్భాలలో ఎంతో నిశ్శబ్దంగా ఉంటే మీకు చాలా మంచిది. అలాగే మీ చుట్టూ ఉన్న మనుషుల మధ్య మీకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అవి తొందరగా సాల్వ్ అవుతాయి. మీరు ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా ఆలోచించకూడదు. మీరు మౌనంగా ఉంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. అప్పుడే మీ మనసు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అందరికీ కూడా ధన్యవాదాలు.